హాయ్, వెల్కమ్ టు వడి బ్లాగ్స్. మీతో మాట్లాడుతుంది మీ శ్రవంతి. ఈరోజు ఫ్రైడే, వీకెండ్ వచ్చేసింది. ఇంకా రేపు సాటర్డే సండే హాలిడే అనేసి ఇంకా వీకెండ్ మోడ్లో హ్యాపీగా మా పాపతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా తెల్లారినాక ఎట్లాగో మనం ఎప్పుడు లేస్తాము, వీకెండ్ వస్తే 10:30, 11 అవుతుంది. రాత్రి కొంచెం పని చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి ఒక మంచి టీ పెట్టుకొని టీ తాగిస్తున్నా అండి. ఈలోపు మా పాపతో కాసేపు ఆటలాడుకుని టీ తాగి పని అన్నీ చేసేసుకొని పడుకుందాం అనేసి ప్లాన్ చేసుకున్నాను. అది చూడు, మా పాప ఏం కోతి పని చేయాలా అని చూస్తుంది. ఏం దొరకక మళ్ళీ వచ్చి ఆ టేబుల్ దగ్గరే ఆడుకుంటుంది. అక్కడ ఏం చేసిందంటే కింద హెలికాప్టర్ పెట్టి ఎక్కుతా అంటే వాళ్ళు నాన్న కొట్టేశాడు. ఇంకా వచ్చి నాకు కంప్లైంట్ చేస్తుంది మా పాప. వాళ్ళ నాన్న కొట్టినప్పుడల్లా నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తుంది. నాకు ఆరాభం చాలా ఎక్కువైపోయింది దీనికి. అట్లా కొంచెం దాన్ని ఊరుకోబెట్టేసి ఏడుస్తుంటే కాసేపు దాని బొమ్మలతో నేను కూడా ఆటలు ఆడుకుంటూ కూర్చొని ఇక అది నిదానంకి వచ్చినాక నేను ఇక మళ్ళీ బట్టలన్నీ ఈ వారంలో ఉతికినాయన్నీ ఏ రోజు వడద పెడదాం అనుకుంటాం, కానీ ఎక్కడైతే దాన్ని పోయేసరికి అయిపోతుంది టైం అంతా. ఆ బట్టలు మడత పెట్టుకుంటూ కూర్చుని ఇక దానికి ఇట్లా కొంచెం దాంతో ఆటలు ఆడుకుంటూ మొత్తానికైతే నా బట్టలు మడత పెట్టే పని అయిపోయింది. ఈలోపు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను. బట్టలు అయిపోయేలోపు మా పాపకి అక్కడ ఏమన్నా కొంచెం ఓట్స్, అన్నం కాదు ఆల్రెడీ తిన్నది, ఓట్స్ తినిపిస్తున్నా. అది తిన్నాక బట్టలు ఆరేసిగా పడుకోవాలి అని అనుకుంటున్నా, కానీ ఏ టైం అవుతుందో చూద్దాం. ఇక మళ్ళా అయిపోయింది, తినిపించడం అయిపోయింది. ఇక్కడ బట్టలు వాషింగ్ మిషన్లో కూడా అయిపోయినాయి. ఇప్పుడు 12:30 అవుతుంది టైము. 12:30కు బయట దయ్యా తిరిగే టైంలో నేను పోయి బట్టలు ఆరేస్తాను. ఏం చేద్దాం, మళ్ళా తప్పదు కదా. మళ్ళీ పొద్దున్న లేట్గా లేద్దామని ప్లాన్ చేసుకుంటామే. అందుకని రాత్రి ఏ టైం అయినా చేసుకొని పండుకుందాం అనుకున్నా. అమ్మయ్య, మొత్తానికి అన్ని పనులు అయిపోయినాయి. ఇక పాపకు పాలు పోసేసి ఇక దానికి పాలు ఇస్తే అది తాగుకుంటే ఇక పడుకుంటుంది అనుకొని ఇక మంచిగా రిలాక్స్ అయిపోతున్నాను నేను. కానీ చూడండి, మా పాప పాలు ఇచ్చినాక ఏం చేస్తుందో చూడండి. పండుకుంటాం అనుకోవడం అంత కళ, అంతే, ఏంలే. నానే కాదు, ఏ అమ్మకైనా ఇదే బాధలు ఉంటాయి. ఇక చూడు అక్కడ మోహన్ ఏం చేస్తుండో. 1 గంటలకు కూర్చొని ఏదో గేమ్లో వారు ఉందనేసి వారు ఆడుకుంటే మంచిగా కూర్చున్నాడు. నేను మాత్రం ఎప్పుడు పని 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 అని చేసుకుంటూ కూర్చోవాలి. ఏం చేద్దాం, మళ్ళీ ఆడోళ్ళకి తప్పదు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు దాటినా ఆడోళ్ళ పని ఆడోళ్ళకే ఉంటుంది. ఇక ఇది చూడు, పాలు తాగా అంటే ఏ కథలు పడుతుంది. ఇక ఏదో అట్లా వీడియో తీద్దామని చెప్తే అది కెమెరా దగ్గరకు వస్తుంది. ఏమన్నా బిడ్డ పడుకుంటుంది అనుకుంటున్నారా? ఏంలే, అంతటిదే. నా ఆశ ఎప్పటికీ పడుకుంటుంది అని ఆశతో నేను ఇవ్వడము, అది చూడు కోతి పనులు. మళ్ళీ తాగేసి పక్క పడేస్తుంది. ఇక బాటిల్ పక్క పడేసి ఆటలు ఆడ స్టార్ట్ చేస్తుంది. పడుకుందాం బేటా అని వాళ్ళ నాన్న చెప్తుంటే ముద్దులు ఇచ్చుకుంటే అది చేస్తుంది వద్దు అనేసి. ఇకపోతే ఆటలాడుకుంటూ ఏదో గిన్నెలో చేయి పెట్టింది. ఫ్యాన్ గాలికి అది మూత ఊడిపోయి ఫ్యాన్ గాలికి కారం వచ్చి కళ్ళల్లో పడింది. చాలాసేపు ఏడ్చింది. ఇంక బట్టలు మార్చేసి కొంచెం ఫేస్ కడిగేసి పడుకోబెట్టేస్తానండి. ఇదండి ఫ్రైడే ఈవినింగ్ బ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.